యువర్ ఆనర్, ఒక్క నిమిషం, ఆమెదో చెప్పాలనుకుంటుంది, అనుమతించండి. పర్మిషన్ గ్రాంటెడ్. జడ్జి గారు, మా చెర్రీ ఏ తప్పు చేయలేదు. ఇదంతా కుట్ర. హలో, ఇంతసేపు ఆ వాదనే ఓడిపోయింది. సరైన సాక్ష్యాధారాలు లేకుండా ఇలా ఎమోషన్తో ఇక్కడ మాట్లాడితే కుదరదు. ఇది కోర్ట్, మీ ఇల్లు కాదు. నేను కాదు, కంప్లైంట్ ఇచ్చిన వాళ్లే అది అబద్ధం అని చెప్తే కేసు కొట్టేస్తారా? ఖచ్చితంగా. లిల్లీ, ఏంటమ్మా, ఏమైంది? ఇప్పుడు నా గాయం కంటే సాక్ష్యం ముఖ్యం జడ్జి గారు. జరిగిందేంటో నేను చెప్తాను. నన్ను క్షమించండి. చెర్రీ అసలు ఏ తప్పు చేయలేదు. నేనే అనవసరంగా చెర్రీ మీద నింద మోపాను. చెర్రీ చాలా మంచాడు. మా నాన్నని చంపేస్తానని బెదిరించి నా చేత ఈ కేసు పెట్టించారు. చెర్రీని ఎలాగైనా జైలు పాలు చేయాలన్నదే వాళ్ళ టార్గెట్. అందుకే ఆ రోజు గెస్ట్ హౌస్కి నేనే చెర్రీని తీసుకుని వెళ్ళాను. నేనే చెర్రీని రెచ్చగొట్టాను. పోలీసులు వచ్చేసరికి నేనే రివర్స్లో చెర్రీ నన్ను ఇబ్బంది పెట్టాడని అబద్ధం చెప్పాను. మీరు అడిగారు కదా ఈ గాయం ఏంటని. ఇప్పుడు నేను ఈ కోర్టుకు వస్తుంటే వాళ్ళ మనుషులతో నన్ను చంపించాలని చూశారు. ప్రాణం పోయే ముందు ఏ మనిషి అబద్ధం చెప్పడు. దయచేసి చెర్రీని శిక్షించకండి. అసలు ఇదంతా ఎవరు చేయించారో, ఈ కుట్ర వెనుక ఉన్నది ఎవరో? లిల్లీ, లిల్లీ, కానిస్టేబుల్స్, ఈ అమ్మాయిని హాస్పిటల్కి తీసుకెళ్ళండి. యువర్ ఆనర్, ఇప్పటికైనా అర్థమైందా? ఇది పూర్తిగా ఫ్యాబ్రికేటెడ్ కేసు. ఆ అమ్మాయి పశ్చాత్తాపంతో ప్రాణాలు పోతున్నా కూడా వచ్చి నిజం చెప్పింది. కాబట్టి నా క్లయింట్ నిర్దోషి.
ఈ కేసులో ఫిర్యాదు చేసిన బాధితురాలే తన ముందస్తు ఆరోపణలని వెనక్కి తీసుకుంటూ ముద్దాయి నిర్దోషి అని ఈ న్యాయస్థానం ముందుంచిన నేపథ్యంలో ఈ కోర్టు అభిప్రాయం ప్రకారం ముద్దాయి చెర్రీపై మోపబడిన ఆరోపణలు స్థిరంగా నిరూపించబడలేదు. కాబట్టి ముద్దాయి చెర్రీను నిర్దోషిగా ప్రకటిస్తూ ఈ కోర్టు విడుదల చేయడమైనది. అదేవిధంగా బాధితురాలికి తగిన పోలీస్ రక్షణ కల్పించాలని ఆదేశించబడుతుంది. ఈ కేసుకు సంబంధించిన కుట్ర వెనక ఉన్న వ్యక్తులపై బాధితురాలు స్పృహలోకి వచ్చిన తర్వాత పూర్తి వివరాలు సేకరించి చట్ట ప్రకారం తగిన చర్యలు తీసుకోవాలని పోలీస్ శాఖకు ఆదేశించడమైనది. The court is adjourned. శారదా, శారదా, గగన్కి ఎలా ఉంది? పెద్దమ్మా, ట్రీట్మెంట్ చేస్తున్నారండి. నాకు భయంగా ఉందండి. నాన్న, డాక్టర్ 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 మా అన్నయ్యకి ఎలా ఉంది? బ్లడ్ ఎక్కువగా లాస్ అయింది. అర్జెంటుగా డోనర్ కావాలి. నేను ఇస్తాను. పేషెంట్కి బి పాజిటివ్ బ్లడ్ కావాలి. నాది సేమ్ బ్లడ్ గ్రూప్ డాక్టర్ గారు. మీరు పేషెంట్కి ఏమవుతారు? బట్ కొడుకండి. కొడుకా? అయితే మీరు లోపలికి రండి.